రెండే ముక్కలు ఈ సినిమా మొత్తం ప్లస్ అయ్యి మొత్తం బాగుంది బ్రో. ఒకటి సినిమాలో పెద్ద చెప్పేసి నిజంగా చచ్చిపోతానా చేతిలో రావడం చూసినావా దించుదాం చెప్పకపోతే ఇప్పుడు జనంలో నమ్మడు రాకూడదు నీళ్ళు వస్తాయిలే 50,000 కోట్లు వచ్చినాయి బయటకు పోయినా ఇస్తాంలే. నేను ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూసేసి వస్తున్నాను. ఈ సినిమా 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇది ఒక గ్లోబల్ స్టార్ సినిమా, ఇది ఒక గ్లోబల్ సినిమా, ఇది ఒక గ్లోబల్లో ఆడాల్సిన సినిమా. అలాంటి సినిమా ఇది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఇలాంటి సినిమానే రాలా. ఇడుగో మా ఓడి కూడా వచ్చాడు చూడండి. మేమిద్దరం చెప్పు సంబంధం లేదంటున్నారు. అవును అన్న పర్లేదు ఓ పక్క పోట. రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబంధం రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారంట సినిమా ఫ్లాప్ అని ఇట్టు కాలేదని. ఇది కరెక్ట్ కాదు. అవునే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నాకు సంబంధం లేదంట. ఇక్కడ ఇలాంటప్పుడు లేదంట. ఈ సినిమా ఇండస్ట్రీ సినిమాని పట్టుకొని వాళ్ళు ఫ్లాప్ అన్నారే రామ్ చరణ్ ఫ్యాన్స్. అందుకన్నా ఓడికి నాకు సంబంధం లేదని అన్న. ఏం తప్ప థియేటర్లు మొత్తం ఫుల్. నేను రాత్రి నుంచి ఇక్కడే పడుకోన్నా. ట్యాంక్ బండ్లో స్నానం చేసా. ట్యాంక్ బండ్లో స్నానం చేసి ట్యాంక్ బండ్లో అన్నం తిని నీళ్లు తాగి ఇక్కడే ఉన్నా. రాత్రి నుంచి సినిమా లేదన్నా. లేదు ఒక పేదవాడిని నేనే వచ్చి 5 దొరికినాయి బయట. దొరికితే వేసుకున్నా. చాలా మంది శంకర్ గారి మార్క్ కనపడలేదండి సినిమాలో అంటారంటే అనేవాడు 100 రకాలు. ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారంట. దయచేసి మారండయా. మన హీరోని మనమే పైకి లేపాలి. పుష్ప 2 రికార్డులు బదులు కొడుతుందా భద్ర? ఈ ఒక్క షో పుష్ప రికార్డు భద్ర కూడా వేసిన ఆల్రెడీ. ఒక్క షో అంతే తిరుగులేదు. 2,000 అందపోయా అసలు ఈ షోకి నాకు తెలిసి ఒక 10,000 కోట్లు దాటి ఉంటుంది. సారీ మా నేను మాడేశారు. అందరూ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే. ఈ సినిమా హీరో అదే అన్నాడు. మాట చెప్పేది 50,000 కోట్లు మనం సూట్ కేసు పట్టుకొచ్చావు కదా. అవును మరి నిండింది అది చెప్తా. ఆ సినిమాకి ఈ సినిమాకి 50,000 కోట్లు కానీ రాకపోతే నేనే ఇస్తాను చెప్పా. ఆ డైరెక్టర్కి ఇచ్చేస్తా, ఆ హీరోకి ఇచ్చేస్తా. ఆ సినిమా కూడా బతకండి చెప్పి ఆగో. సినిమా ఇంకొక 3 నెలలు ఆడనే తర్వాత ఇస్తా. 3 నెలలు నేను చెప్పినా సంవత్సరం రోజులు ఆడాలి ఈ సినిమా. బాక్సా ఆడుంది, సేఫ్టీగా ఆడుందా. ట్యాంక్ బండ్లో దాపెట్టున్నా. అది ఎవరికి తెలీదు, నా ఒక్కడికే తెలుసు. అవునా అవును లోపల దాచిపెట్టా. నేను నేలలో గంట ఉంటా. నేను నేలలో ఈత కొడతా గంట ఉంటా లోపల. కావాలంటే మా ఊళ్ళో నన్ను గజి ఈతగాడు అంటారు. ఓడిని అడగండి కావాలంటే. ఓడిని అడగండి. మొన్న ఓడి ఈత నేర్చుకుంటుంటే ఓడి బావిలో పడి చస్తే ఓడిని బయటకు తీసుకొచ్చింది నేనే. ఈ సినిమా ఒక చరిత్ర. ఒకవేళ చరిత్రలో ఇలాంటి సినిమాలు కానీ రాకపోతే ఏమవుతుంది ఈ సినిమా? వస్తుందన్నా 1,00,000 కోట్లు కూడా వస్తాయి పక్క. ఇది మన సినిమా సార్ ఆల్రెడీ. ఇది ఒక ప్యాన్ ఓల్డ్ సినిమా. పుష్ప సినిమా ఒక్క సోజాలంతే అయిపోయింది. కొట్టేసిన ఆల్రెడీ. పుష్ప సినిమా దాటేసింది, బీట్ చేసేసింది. ప్యాన్ ఓల్డ్ గ్లోబల్ సినిమా. ఆయనకి గల్లీలో అభిమానులు, గ్లోబల్ మొత్తం అభిమానులు, అందరికి అభిమానులే. నేను మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాను. నేను అల్లు అర్జున్ కూడా ఫ్యానే. నేను కాదంటే ఆ సినిమా కూడా ఆడాలి, ఈ సినిమా ఆడాలి, ఆ సినిమా ఆడాలి. రేపు సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ ఆడాలి. ఆ బాలకృష్ణ సినిమా అది కూడా ఆడాలి. వెంకటేశ్వర సినిమా అది ఆడాలి. ఇదేమో ఒక్క షో తోటే 2,000 కోట్లు వచ్చినాయి అంటున్నారు. అసలు ఫ్యాన్స్ వాళ్ళు అంటారు అంతే. ఇప్పుడు ఇందుకనే నేను చెప్పింది ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నాకు సంబంధం లేదని అన్న. ఓల్డే ఫ్లాప్ అన్నారే ఏంది చెప్పండి. నాకైతే ఏడుపు వస్తుందమ్మా. ఈ దేశం ఏమైపోద్దని నేను బతకను. దూకేస్తా. దూకే మారిన స్నానం చేసి వచ్చా. బాధపడ రాత్రి నుంచి ఏడే ఉంటాను. అసలు పోతే కదా నేను ఎక్కడ పోతాను చెప్పండి. ఆ ట్యాంక్ బండ్లోనే పడుకుంటా. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే
ఈ సినిమాను ఆదరించండి అయ్యా, అభిమానించండి అయ్యా. చిత్తూరు జిల్లా అకృతి గ్రామం పక్కన ఒక మారుమూల పల్లెటూరు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను అనే వాళ్ళు అంటారు. ఒకడు వస్తాడు వాళ్ళ తమ్ముళ్ళే, నన్ను అమెరికాలో చూసి అంటాడు, ఇంకోడు బ్యాంకాక్లో బీచ్లో బికినీలో అమ్మాయిలు కూడా డ్యాన్స్ వేసాడు అంటాడు ఒకడు. ఏది నమ్మకండి. నేను ఎవరిని, ఒక మారుమూల ఒక రైతుని, ఒక కూలి పని చేసేవాడిని, ఒక కూలి వాడిని నేనే వచ్చి అక్కడి నుంచి ఇక్కడ. కాబట్టి మీరంటోళ్ళు సినిమా చూడండి అయ్యా, ఆదరించండి అయ్యా. ఒకవేళ అసలు అవన్నీ మానేసారు. మా అన్న అభిమానం, అన్నకు అభిమానం. సరే బ్రో, ఒక డైలాగ్ చెప్పు, మెప్పించే డైలాగ్. సినిమా చూసావు కదా? ఐ యామ్ అన్బ్రేకబుల్. నాకు ఇంగ్లీష్ రాదు. సినిమా చూసిన వాళ్ళు ప్రెడిక్టబుల్ రాకుంటే నీకేం అర్థమైంది? సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది, గేమ్ చేంజర్ అని. ఇంకా నువ్వు రివ్యూ చెప్పొద్దు. ఈ తెలుగు సినిమా అయినా కానీ టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది, ఇంగ్లీష్ డైలాగ్ లో 100% పోయా. అలా అనకన్నా, మనం అంతా అభిమానులు ఉన్నా. నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ కదా? రామ్ చరణ్ ఫ్యాన్, అందరు టిఎఫ్ఐ ఫ్యాన్. అదే మనంతా ఫ్యాన్. అంటే అన్నం ఆడుతుంది అన్నావు, ఏ తప్పి ఎందుకు రాదు? అభిమానం అన్నారా? చెట్టు చెప్పేది ఏది అయిపోయాడు నా చేతులు. నువ్వు మాట్లాడు. 50,000 కోట్లు రావంటున్నా. 50,000 కోట్లు అంటే అభిమానంతో మాట్లాడు. అభిమానంతో 50,000 కోట్లు చెప్పేది నువ్వు ఎందుకన్నానంటే ఇది ఒక ఫ్యాన్ ఓల్డ్ నువ్వు ఆపి మనీ నువ్వు చేస్తున్నావు సెల్లుతో రాష్ట్ర బడ్జెట్ లేదంటే ఢిల్లీ బడ్జెట్ 50,000 కోట్లు ఏ సినిమాకి వచ్చినాయి చెప్పు? 50,000 కోట్లకి 1,00,000 కోట్లకి 50,000 కోట్లు అది గ్లోబల్ సినిమా. షెడ్ పట్టుకోకరా. సినిమా బాగుందా బాగలేదా అడగల. నేను కూడా మెగా ఫ్యాన్. వచ్చిన ఫ్యాన్ కూడా. నువ్వు 50,000 నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అండి, కావాలని 50,000 కోట్లు కాదు. 50,000 కోట్లకి మనోడు అల్లు అర్జున్ ఫ్యాను, మనోడు అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాను. ఈ అబ్బాయి పనిలేక రాలేదు, అందరు టీఎఫ్ఐ బాగుండాలని వచ్చారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్ కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్. సినిమాని 50,000 కోట్లకి కింద పెడుతున్నాను. సినిమాల కోసం ఎందుకు భయ కొట్టుకోవడం? సినిమాకి సపోర్ట్ ఇవ్వాలి, మన సినిమా ఒక హాలీవుడ్ లెవెల్ తీసుకోవాలి. సినిమా ఉందా పోయిందా అంతే చెప్పేది నువ్వు. సినిమా అయితే చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. మనం ఒకే ఒక్కటి సినిమా మీకు నచ్చిందా నచ్చలేదా? ఒకే ఒక్కటి సినిమా నచ్చిందా నచ్చలేదా? 4 రోజులు ఫ్లాప్.
సోషల్ మెసేజ్ కంటెంట్ ఉండే సినిమాలన్నీ కానీ లేట్ గా క్లిక్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే అతని పైన కోపము, రామ్ చరణ్ అన్న వచ్చేసి ఒక ఆస్కార్ అవార్డు లెవెల్కి వెళ్ళినాడు, అవార్డు కూడా తీసుకున్నాడు. ఇంకోటి డాక్టర్ రేట్ వచ్చింది, రిలీజ్ కి ముందు నుంచే 50,000 కోట్లు 1,00,000 కోట్లు, ఇదేమన్నా రాష్ట్ర బడ్జెట్ ఇది అంటే కావాలని ఇప్పుడు ఈ రోజు చెప్పాడు 50,000 కోట్లు. ఓకే, నెల నుంచి చెప్తా ఉన్నాడు 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే ఏంది? కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడమే కదా. ఏమన్నా సినిమా చూసాడా ముందు? 2 వారాల దాకా సినిమా పూర్తిగా రాకముందే 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే కామెడీగా కనబడతా ఉన్నారా మెగా ఫ్యాన్స్? ఇప్పుడు నానా హైరాణ సాంగ్ ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అన్నాడు. నానా హైరాణ సాంగ్ ఎలా అసలు ఉంది ఆ సినిమాలోనే లేదు. బ్రహ్మానందం లేడంటున్నా, బ్రహ్మానందం ఈ సినిమాలో ఉన్నాడు. చూడకుండా ఎందుకు బ్రో? చూసి చెప్పండి మీకు నచ్చిందా నచ్చలేదా, దట్ ఈస్ యువర్ ఒపీనియన్. కానీ సినిమా రిలీజ్ కాకముందే 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంతరిక్షంలో కలెక్ట్ చేస్తుంది, ఏం కామెడీగా కనబడుతున్నారా ఏంది బ్రో? అసలు వాళ్ళ బాబాయ్ అక్కడ డిప్యూటీ సీఎం తాట తీస్తూ ఉన్నారు ఎవడన్నా క్రమశిక్షణ తప్పితే. ఇటువంటి వాళ్ళు ఏంటంటే కావాలనేసి సినిమాని నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చేస్తున్నారనమాట. సినిమా నచ్చింది నచ్చింది అది మీ విషయం, కానీ 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంత కలెక్ట్ చేస్తుంది ఇంత కలెక్ట్ చేస్తుంది. అసలు వీడెవడు? అసలు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు వీడికి. అసలు గేమ్ చేంజర్ టైటిల్ కూడా అది ఇంగ్లీష్లో ఉందా తెలుగులో ఉంది అంటున్నాడు. ఇంగ్లీష్కి తెలుగుకి డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఇటువంటి వాళ్ళు రివ్యూ చెప్తే ఏమవుతుంది? అసలు అతను చదివింది కానీ 6-7, మనం చదువుని కానీ అనకూడదు. ఊరిక 1,00,000 కోట్లు 50,000 కోట్లు ఏంది బ్రో ఇది ఒకటే చెప్తా ఉన్నాను. కావాలని మెగా ఫ్యాన్స్ని ఈ తప్పుదోర పట్టించడానికి ఇది చేశాడనమాట. ఇది ఈ రోజు చేసింది కాదు, మీరు వీడియోలు చూడండి. ఒక నెల నుంచి ఇలానే ట్రోల్ అవుతుంది. నేను బెంగళూరులో ఉంటాను, బెంగళూరులో చూసి నాకే కోపం వచ్చింది అనమాట. నేను ఇక్కడ లేని, ఇక్కడ కానీ ఉంటుంటే గట్టిగా ఇచ్చి ఉండేవాడిని. ఏ సినిమాని కూడా తక్కువ చేయకూడదు బ్రో, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ అనేది వేరే లెవెల్లో వెళ్తా ఉందన్నమాట. శంకర్ గారు మన తెలుగులో వచ్చేసారంటే మన ఇండస్ట్రీ రేంజ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు కొంతమంది తగ్గించేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయిన రామ్ చరణ్ గారి మూవీని ఇలా చెప్పడం చాలా చాలా బాధాకరం అనే చెప్పొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.